నేను మీ డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్. మీ ముందు ఉంచబోయే టాపిక్ ట్రైజెమినల్ న్యూరాలజియా, టిక్ డోలరెక్స్. అదేంటి, నేను ఒక న్యూరాలజిస్ట్ కాదు, ఒక న్యూరో సర్జన్ కాదు, మరి ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఐఎమ్ డబుల్ డిగ్రీ హోల్డర్, ఐఎమ్ ఎంఎస్ ఆర్థోపెడిక్ అండ్ ఎండి పెయిన్ అండ్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్. కాబట్టి ఏంటంటే మాకు తరచుగా న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్స్ మా వద్దకి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఏదైతే ఒక గేమ్ చేంజర్ నేను చెప్పొచ్చు, ఈ ట్రైజెమినల్ న్యూరాలజియా పేషెంట్స్ ఏదైతే పెయిన్ తో బాధపడుతుంటారో దాని గురించి మా దగ్గరికి పంపిస్తూ ఉంటారు. సో పెయిన్ ని మటుమాయం చేసే దానిలో మేము 100% సక్సెస్ఫుల్. పేషెంట్ కి మినిమం 2 to 8 years కంప్లీట్ పెయిన్ రిలీఫ్ చేయగలగాము. సో లెట్స్ గెట్ ఇన్ టు డిసీజ్ ప్రాపర్. ఈ ట్రైజెమినల్ న్యూరాలజియా లేదంటే టిక్ డోలరెక్స్ బుగ్గలో కత్తిపోటు వ్యాధి అని కూడా తరచుగా పిలుస్తారు. సో దీంట్లో ఏంటంటే సివియర్ లాన్సినేటింగ్ పెయిన్, అంటే మనకు ఒక ఫింగర్ తీసుకెళ్లి కరెంట్ సాకెట్ లో మనం ఫింగర్ పెడితే ఏ విధంగానైతే షాక్ కొడుతుందో ఆ విధంగా ఈ దవడ భాగం కావచ్చు, లేదంటే కన్నుబొమ్మ నుండి మూతి భాగం వరకు కావచ్చు, లేదంటే కన్నుబొమ్మ పైన భాగంలో కావచ్చు, సివియర్ పెయిన్ తరచుగా రావడాన్నే ఈ ట్రైజెమినల్ న్యూరాలజియా యొక్క లక్షణాలు. సో ఇది తరచుగా మనం 50 years 60 years ఫీమేల్స్ లో చూస్తాం. ప్రస్తుత కాలంలో ఈవెన్ యంగ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ లో చూడడం జరుగుతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ డీమైలినేటింగ్ డిసీజెస్. సో దాని డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే కొంతమందిలో సివియర్ పెయిన్ ఈ కన్నుబొమ్మ పై భాగంలో దాన్ని V1 డిస్ట్రిబ్యూషన్ అంటాము. ఈ కన్నుబొమ్మ నుండి మూతి భాగం వరకు V2 అంటాము. ఈ మూతి భాగం కింద భాగం ఈ దవడ భాగంలో V3 అంటాము. సో మిక్చర్ ఆఫ్ ఆల్ దీస్ 3 రావచ్చు, లేదంటే సింగిల్ ఎంటిటీ లాగా కూడా రావచ్చు. సివియర్ పెయిన్ దానివల్ల వాళ్ళకి సివియర్ తీవ్రంగా డిప్రెషన్కి లోనయ్యి సూయిసైడల్ టెండెన్సీస్ కూడా చూడడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఈవెన్ పాపం అన్నం కూడా తినడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదే కాకుండా షేవింగ్ చేసుకోవడం కావచ్చు, మేకప్ చేసుకోవడం కావచ్చు. ఎందుకంటే దీంట్లో ఈ 5th ట్రైజెమినల్ నర్వ్, మనం ఏదైతే క్రేనియల్ నర్వ్ మాట్లాడుతామో 5th నర్వ్, దట్ ఈస్ ట్రైజెమినల్ నర్వ్. ఈ ముఖ భాగంలో ఉన్న స్పర్శ కావచ్చు, కదలికలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన నరము బ్రెయిన్ కి సిగ్నల్స్ తీసుకెళ్లడం జరుగుతుంది. దాంట్లో తేడా రావడం వల్ల వచ్చే డిసీజే ఈ ట్రైజెమినల్ న్యూరాలజియా. సో అందుకే వాళ్ళకి ఏంటంటే మేము షేవింగ్ చేసుకోవడం కూడా, షేవింగ్ బదులు ట్రిమ్మర్ తో చేసుకోమని చెప్తాం. ఎందుకంటే ఆ స్కిన్ టచ్ అయిన వెంబడే ఇట్ విల్ ట్రిగ్గర్ అనమాట. ఈవెన్ మేకప్ చేసుకోవడం వల్ల కూడా ఇట్ మే ట్రిగ్గర్ సచ్ ఎ సివియర్ పెయిన్ ఈస్ ట్రైజెమినల్ న్యూరాలజియా. అదే కాకుండా ఏంటంటే చలికాలంలో కామన్ గా చూస్తాము, వాళ్ళు బస్ లో వెళ్ళినప్పుడు ఇన్ కేస్ ఆ బస్ యొక్క విండో డోర్ ఓపెన్ చేసి ఉంటే మాత్రం ఆ చల్లటి గాలి కూడా ఇట్ మే ట్రిగ్గర్ ది ట్రైజెమినల్ న్యూరాలజియా. సో ఇవన్నీ కూడా వ్యాధి లక్షణాలు. మరి ఏ విధంగా మనం ఈ వ్యాధిని నిర్ధారిస్తాం? జనరల్ గా క్లినిక్స్ లో న్యూరాలజిస్ట్ కావచ్చు, న్యూరో సర్జన్స్ కావచ్చు, సోకాల్డ్ పెయిన్ ఫిజిషియన్స్ కావచ్చు, ఏంటంటే వ్యాధి లక్షణాలే కాకుండా ఏంటంటే ఒక ఎంఆర్ఐ స్కాన్ తీయడం జరుగుతుంది. ఆ ఎంఆర్ఐలో ఫర్ ఎగ్జాంపుల్ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఇఫ్ ఎంఆర్ఐలో ఏమీ తేడా లేదు, నార్మల్ గా వస్తే ఏంటంటే దాన్ని ఈడియోపతిక్ ఆర్ ప్రైమరీ ట్రైజెమినల్ న్యూరాలజియా అంటాము. లేదంటే దేర్ ఇస్ సమ్ అదర్ రీజన్, దాన్ని మనం సెకండరీ ట్రైజెమినల్ న్యూరాలజియా అనడం జరుగుతుంది. సమ్ అదర్ రీజన్ అంటే ఏంటి? మేబీ చిన్నగా బ్రెయిన్ లో కంతులు, ట్యూమర్లు కావచ్చు, లేదంటే ఒక వాస్కులార్ లూప్, అంటే ఒక న్యూరో వాస్కులార్ కాన్ఫ్లిక్ట్ అంటాం. మనకి ఈ ట్రైజెమినల్, ఈ 5th నర్వ్ ఏదైతే బ్రెయిన్ కి సిగ్నల్ పంపిస్తుందో ఆ జంక్షన్ లో ఏదన్నా రక్తనాళం అడ్డుపడడం వల్ల, ఆ పల్సేషన్ తరచుగా ఆ నరాన్ని టచ్ కావడం వల్ల ఒక ఎరిథమోజెనిక్, అంటే ఆల్మోస్ట్ సివియర్ సిగ్నల్స్, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేది డిస్టర్బ్ కావడం వల్ల ఏంటంటే ఈ వ్యాధి లక్షణాలు రావడం జరుగుతుంది. సో ఇవన్నిటి కూడా సెకండరీ ట్రైజెమినల్ న్యూరాలజియా అంటాము. కొంతమందిలో మల్టిపుల్ స్క్లిరోసిస్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ వ్యాధి అనేది ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మనం ఒక బేసిక్ ఎంఆర్ఐ బ్రెయిన్ ద్వారా మనం ఇది ప్రైమరీయా సెకండరీ అనేది నిర్ధారించుకోవడం జరుగుతుంది. సో మనము ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ వెళ్తే, వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ మొడాలిటీస్ అవైలబుల్? టు బి ఫ్రాంక్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే న్యూరాలజిస్టులు వాళ్ళు కార్బోజెపిన్ కావచ్చు, ఫెనిటైన్ సోడియం కావచ్చు, బ్యాక్లోఫెన్ కావచ్చు, గాబాపిన్ కావచ్చు, ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా సర్టెన్ డోస్ దాటిపోయాక వాళ్ళు ట్రీట్మెంట్కి రెసిస్టెంట్, అంటే ట్రీట్మెంట్ పనిచేయని ఎడల ఏంటంటే వాళ్ళని, ఆ పేషెంట్స్ని తరచుగా మా వద్దకి, బికాస్ ఐఎమ్ ఎండి పెయిన్ అండ్ అనెస్థీసియా కాబట్టి మా దగ్గర పంపించడం జరుగుతుంది. సో దాంట్లో మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఈ మెషిన్ చూస్తున్నారు, ఇది ఒక బ్రాండెడ్ కంపెనీ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మెషిన్. ఈ మెషిన్ ద్వారా ఏంటంటే మనము ఎక్కడైతే మనకి ముఖ భాగం నుండి నరము మెదడు లోపలికి వెళ్తుందో ఆ భాగంలోకి ఈ చిన్న సూది మీరు చూస్తున్నారు, 26 kg నీడిల్ ద్వారా మనం లోపల ఆ జంక్షన్ కి, ఆ బ్రెయిన్ కి, ఈ నరానికి జంక్షన్ లో ఈ నిడిల్ ఉంచేసి ఈ మెషిన్ ద్వారా మనము ఆ నరాన్ని స్టన్ చేయడం జరుగుతుంది.
దాన్నే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటారు. దీనివల్ల ఏంటంటే పేషెంట్కి పెయిన్ రిలీఫ్ మినిమం 2 years, మ్యాక్సిమం అప్ టు 6 to 8 years దాఖలాలు ఉన్నాయి. మన శాస్త్రీయంగా చూస్తే కూడా మా ఎద్దు కూడా మేము ఆల్మోస్ట్ మోర్ దెన్ ఒక 300 కేసెస్ చేయడం జరిగింది లాస్ట్ 8 yearsలో. సో మనము ఇదే కాకుండా ఏంటంటే సమ్ టైమ్స్ నేను ఏదైతే చెప్పానో సెకండరీ ట్రైజనల్ న్యూరాలజియా, అక్కడ ఏంటంటే ఒక రక్తనాళం కనుక అడ్డుపడడం వల్ల ఆ పల్సేషన్స్ తరచుగా ఈ నరం మీదకి టచ్ కావడం వల్ల ఏంటంటే అలా వచ్చినప్పుడు మనం కంపల్సరీ న్యూరో సర్జన్కి రెఫర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే సర్జరీ ద్వారా ఒక చిన్న టెఫ్లాన్ స్పంజ్ని నరము ఆ రక్తనాళం మధ్యలో దూర్చడం జరుగుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే సర్జరీ పరంగా ఏంటంటే 50-60 years అబోవ్ ఉన్న పేషెంట్స్ వాళ్ళు ఫిట్ ఫర్ సర్జరీ ఉండకపోవచ్చు. లేదంటే సమ్ టైమ్స్ మనం సర్జరీ అనేది ఒక బ్రెయిన్ స్టెమ్ ఏరియాలో చేయడం జరుగుతుంది. ఆ బ్రెయిన్ స్టెమ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ హార్ట్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ రెస్పిరేషన్. సో కొంచెం రిస్క్తో కూడుకున్నదనమాట. సో ఎవరైతే పేషెంట్స్ ఈ సర్జరీకి లేదంటే ఇండికేటెడ్ లేరో, లేదంటే రిస్క్ ఉందో, లేదంటే పేషెంట్ కనుక సర్జరీ యాక్సెప్టెన్స్ లేదో వాళ్ళకి ద బెస్ట్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఇస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఇదే కాకుండా ఏంటంటే గ్లిజరాల్ ఇంజెక్షన్, గామా నైఫ్ ఇవి కూడా ఉన్నాయి మార్కెట్లో. బట్ 100% రిజల్ట్స్ మనం ఈ ఆర్ఎఫ్ఏతో మన పనీషియా స్పైన్ పెయిన్ ఆర్థో స్లీప్ సెంటర్లో గత ఆల్మోస్ట్ 6 to 8 years నుండి చూడడం జరుగుతుంది మా ప్రాక్టీస్లో. సో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆఫ్ ట్రైజెమినల్ న్యూరాలజియా. సో ఇది ఇవాల్టి డిస్కషన్. మీ ముందు ఉంచుతుంది డాక్టర్ రమేష్ గాజుల. ఐఎమ్ ఎండోస్కోపిక్ స్పైన్, ఆర్థోపెడిక్ అండ్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్. థ్యాంక్ యూ.